హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏంటంటే మనం ఏమైనా అకేషన్స్ లైక్ బర్త్డే పార్టీకి కానీ యానివర్సరీ పార్టీలు వచ్చినప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. అలాగే అసలు ఏం అర్థం కాదు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు అని. సో నేను ఇప్పుడు చూపించే గిఫ్ట్ చూస్తే అసలు వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే అండి మన చాక్లెట్ బాక్స్ అనమాట. సో నేను ఒక 4 లేయర్స్తో చాక్లెట్ బాక్స్ అయితే తయారు చేశాను. మా ఫ్రెండ్ అడిగిందనమాట వాళ్ళ హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి. సో అందుకైతే నేను ఈ బాక్స్ అయితే చేశాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, దాని మీద కాంటాక్ట్ అయితే మీరు నియర్ బై మన హైదరాబాద్ లొకేషన్ అయితే మేమైతే పంపిస్తాము, అవుట్ ఆఫ్ అయితే పంపించాము. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తయారు చేసుకుంటాము అంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అని. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ నేను మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి 18 సెంటీమీటర్ల 18 తీసుకోవాలి. 18 లాగా ఒక 2 లేయర్స్ అయితే తీసుకుంటాం. దాని క్యాప్ వచ్చేసి మిడిల్లో 18 ఉండిద్ది, సైడ్స్ వచ్చేసి 4 అంటే 26 అయితే టోటల్ వచ్చిద్ది అనమాట. సో సెకండ్ లేయర్ చూసారా 15 క్యాప్ వచ్చేసి 15, ఆ సైడ్ ఈ సైడ్ 3.5. అలాగే థర్డ్ లేయర్ వచ్చేసి 12 ఇక్కడ క్యాప్ వచ్చేసి 12, 3. ఫోర్త్ లేయర్ వచ్చేసి 8 క్యాప్ వచ్చేసి మిడిల్లో 8 ఉంటుంది, సైడ్స్ వచ్చేసి 2.5. సో ఈ విధంగా నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. సో ఏదైతే మెజర్మెంట్స్ రాసుకున్నానో ఆ విధంగా నేనైతే పేపర్ అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఫస్ట్ నేను ఒక 2 బ్లాక్ షీట్ పేపర్స్ అయితే తీసుకున్నాను, A4 షీట్ టైప్స్. కొంచెం మీరేంటంటే కొంచెం పల్చాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మందంగా ఉన్నాయి చేసుకుంటే మనం చాక్లెట్స్ అవి పెట్టినప్పుడు మంచిగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. సో లేదు మనం పల్చాగా తీసుకున్నామంటే స్టిఫ్గా ఉండదు. నేను ఫస్ట్ లేయర్కి 18 కట్ చేసుకుంటున్నాను. 18 సెంటీమీటర్లు అండి, మీటర్స్ కాదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇంచెస్ కూడా కాదు, ఓన్లీ సెంటీమీటర్స్ అనమాట. సో 18 సెంటీమీటర్స్ ఉన్నవి 18 అలాంటివి 2 పీసెస్ తీసుకున్నాను చూడండి. నేను కట్ చేస్తున్నా. సో వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఏంటి ఎలా అనేది అయితే మీకు అర్థమవుద్ది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకైతే అర్థం కాదు. ఎవరన్నా మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అస్సలు స్కిప్ చేయకుండా నీట్గా మొత్తం చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి నేను ఫస్ట్ 18 కట్ చేసుకున్నాను కదా, ఇంకో 18 అయితే కట్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. స్కేల్లో మనకు ఆల్రెడీ సెంటీమీటర్స్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ 30 సెంటీమీటర్ స్కేల్ అనమాట. సో నాకు మెజర్మెంట్స్కి ఈ స్కేల్ సరిపోయిద్ది. లేదా మీ దగ్గర చిన్న స్కేలు లైక్ అలా ఉందంటే మీరు మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదా, సో టేప్తో మెజర్ చేసుకొని మంచిగా అయితే కట్ చేసుకోండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా కదా, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 3 ఒక లైన్లో, నెక్స్ట్ 3 ఒక లైన్లో వచ్చేలాగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ మిడిల్లో ఏదైతే లైన్ ఉందో దాని మీద మంచిగా ఫోల్డ్ చేసుకున్నట్టు నేను స్కేల్ పెట్టేసి ఇలా రఫ్ చేసుకున్నాను. ఎందుకంటే అలా లేకపోతే మనం బాక్స్ పెట్టినప్పుడు నీట్గా రాదు. సో ఇప్పుడు 2 పీసెస్ తీసుకున్నాం కదా, సో 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. చూడండి ఎలా జాయిన్ చేస్తున్నా ఏంటి అని. సో నేనైతే గమ్ తీసుకుంటున్నాను. 5 రూపీస్ గమ్ అయితే నా దగ్గర ఉంది. సో నేను దాంతో అయితే అంటించేస్తున్నాను. మీ దగ్గర ఫెవికాల్ కానీ ఫెవికిక్ ఏది ఉన్నా అయితే వాడచ్చు. సో ఇలాగా మిడిల్ జాయింట్ అయ్యేలాగా నేనైతే మధ్యలో గమ్మేసి జాయింట్ అయితే చేశాను. సో మీరు కూడా ఈ విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎక్కడ మీరు మెజర్మెంట్స్ మాత్రం ఎగ్జాక్ట్ తీసుకోండి. అటు ఇటుగా తీసుకుంటే మీకైతే షేప్ సరిగ్గా రాదు. సో నేను చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఏది తీసుకున్నా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు 18 తీసుకొని ఒక దగ్గర 17 అట్లా ఉండకూడదు. 3 ఏవైతే ఉన్నాయో 2 లేయర్స్ అవి ఖచ్చితంగా అలా ఉండాలన్నమాట. సో ఇలా గమ్మేసేసి ఈ రెండింటిని అయితే జాయిన్ చేసి పక్కన ఆరబెట్టేసుకోండి నీట్గా. సో ఇలాగే మిగతా 3 లేయర్స్ కూడా నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, అలాగే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను సెకండ్ లేయర్ ఏం చెప్పాను కదా 15 అనమాట. సో స్కేల్లో 15 సెంటీమీటర్స్ తీసుకొని సేమ్ ముందు చూపిస్తున్న విధంగా మెజర్ చేసేసుకొని నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఒకసారి.
వీడియో నీట్గా చూడండి, ఎక్స్ట్రా స్కిప్ చేయొద్దు. కొంచెం లెంతీ ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఏమైనా కావాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి, ఓపికతో నేర్చుకోవాలి. సో నేనేంటంటే యాక్చువల్లీ దీనికి క్యాప్ అయితే తయారు చేస్తున్నాను. సెకండ్ లేయర్ కాకుండా మన ఫస్ట్ లేయర్ క్యాప్ ఉండిద్ది కదా, దాన్ని అయితే మెజర్ చేస్తున్నాను. సో అది చెప్పాను కదా 18 కదా, సో 18 4 4 18 అంటే మొత్తం మనం 26 సెంటీమీటర్స్ అయితే అటు ఇటు పెట్టుకొని తీసుకోవాలి. సో 4 సైడ్స్ 4 సెంటీమీటర్స్తో మెజర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ 4 సెంటీమీటర్స్ మనం ఫోల్డ్ చేయాలన్నమాట క్యాప్కి. సో అలాగే నేనైతే మెజర్ చేస్తున్నాను చూడండి. మెజర్ చేసుకున్నాక లైన్స్ పెట్టేసుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఏవైతే అవి ఉన్నాయి కదా 4 సైడ్స్ అయితే కట్ చేసుకొని గమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో వీడియో నీట్గా చూస్తే మీకు అర్థమవుద్ది. దగ్గరికి పెట్టి చూడండి. అయితే 4 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను 4 సైడ్స్. చూడండి ఇక్కడ మంచిగా రాస్తున్నాను 4 సెంటీమీటర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మిడిల్లో 18 వస్తుంది, చుట్టూ 4 4 ఇచ్చిద్ది అనమాట. సో మనం ఇలాగా దీంతో రఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం బాక్స్ ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు నీట్గా ఉండిద్ది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి గిఫ్ట్లు మన ఫ్రెండ్స్కి కానీ మన పిల్లలకి లేదా హస్బెండ్స్కి ఇలానే ఏమైనా యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇస్తే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఓన్గా మన చేతులతో చేసిస్తాం కదా, సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి సైడ్స్ అనమాట, ఒక్కొక్క సైడ్స్ ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తాను ఎలా పెట్టి ఎలా అంటిస్తున్నాను. సో ఒక సైడ్ ఇలా తీసేసుకొని నీట్గా చుట్టూ మొత్తం గమ్ పెట్టేసేసుకొని దానికైతే జాయిన్ చేసేసుకోవాలి. ముందు పీస్ ఉంటుంది కదా దానికి మంచిగా జాయిన్ చేసుకోవాలి. అలాగే మిగతా 4 ఉంటాయి కదా, మిగతా 3 లేయర్స్ కూడా అలాగే గమ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగ వచ్చేసింది, మొత్తం క్యాప్ లాగా మంచిగా రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ లేయర్ క్యాప్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ షీట్ అయిపోయింది. సో దాన్ని అయితే నేను పక్కన పెట్టేసేస్తున్నాను రెండింటిని. సో ఇలాగ మంచిగా దగ్గరకొని క్యాప్ అయితే పెట్టుకోవాలి. ఇది సెకండ్ లేయర్. చూడండి సెకండ్ లేయర్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ కట్ చేసేసుకొని సేమ్ ఇది కూడా అంతే మధ్యలో గమ్ పెట్టేసేసుకొని రెండైతే జాయిన్ చేస్తున్నాను. చూడండి నేను గమ్ పెట్టి జాయిన్ చేసి పక్కనైతే పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి దీని క్యాప్ అయితే తయారు చేసుకుంటాను. సో దీని క్యాప్ వచ్చేసి కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట, 12 సెంటీమీటర్స్ సేమ్ ఇది కూడా అంతే గమ్ కట్ చేసేసుకొని గమ్ పెట్టేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లేయర్. మనకు ఫోర్త్ లేయర్ వచ్చేసి సేమ్ ఎంత అంటే 88 అనమాట. చూడండి సో నీట్గా 4 లేయర్స్ అయితే నేను ముందే చూపించిన మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీరైతే మంచిగా తయారు చేసుకోండి. దాని తర్వాత ఈ సంబంధించిన క్యాప్స్ మెజర్మెంట్స్ కూడా చెప్పాను కదా, సో క్యాప్స్ మెజర్మెంట్స్ కూడా నీట్గా చేసేసుకొని చూడండి ఒకసారి. ఇది చిన్న క్యాప్ మెజర్మెంట్ అనమాట 8 సెంటీమీటర్లది. సో 8 సెంటీమీటర్లు, మిగతా చుట్టూ వచ్చేసి 2.5 ఇది వచ్చేసి సెకండ్ లేయర్, చిన్న నుంచి సెకండ్ లేయర్ అనమాట. సో అలాగా అన్ని క్యాప్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. దాని తర్వాత నా దగ్గర ఒక రెడ్ కలర్ టేప్ లాంటిది అయితే ఒకటి ఉంది. సో షైనింగ్ టేప్ అనమాట. సో దాన్ని కొంచెం లుక్ కోసం అయితే నేను టేప్ వేసేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను ఏంటి అని. అంటే ఒక ప్లస్ సింబల్ కాదు, ఒక సైడ్ ప్లస్ సింబల్ లాగా అనిపించింది అనమాట. సో ఆ మోడల్ అయితే నేను ఈ టేప్తో అయితే వేసేస్తున్నాను. చూడండి వేసేగా అర్థమవుతుంది కదా నేను ఏ షేప్ వేసాను, ఏ మోడల్ వేసాను మీకు అర్థమై ఉండొచ్చు. మనం దీన్ని ఇంకా చాలా ఎక్కువ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ మనం ఇచ్చే కాస్ట్ని బట్టి ఉండిద్ది అనమాట. సో మనం ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నామంటే దాని తగ్గట్టు ఎక్కువ డెకరేషన్ చేయాలి. మనం తక్కువ కాస్ట్ తీసుకుంటున్నామంటే దాని తగ్గట్టు కాస్ట్ డెకరేషన్ చేస్తాం. లేదు మనం ఓన్గా మన వాళ్ళకి అయితే అది మన ఇష్టం, మనం ఎలాగైనా చేసేసుకోవచ్చు. సో ఇలాగా మంచిగా తీసేసి క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అలాగా నేను అన్ని లేయర్స్ అయితే తయారు చేసేసుకున్నాను.
ఎన్ని మొత్తం 4 లేయర్స్ అయితే 4 లేయర్స్ బాక్స్ చేస్తున్నాను. మీరు 3 లేయర్స్ చేసుకోవచ్చు, 2 లేయర్స్ చేసుకోవచ్చు, లేదు 5 లేయర్స్ చేసుకోవచ్చు. మీ ఓపిక అనమాట. మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. మీకున్న ఓపికని బట్టి మనమైతే తయారు చేసుకోవచ్చు. నేనైతే 4 లేయర్స్ అయితే తయారు చేశాను. సో ప్రతి బాక్స్కి ఇలాగా రెడ్ టేప్ ఏదైతే ఉందో దాంతో అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసేసాను. చూడండి, మీరు ఈ మోడలే కాదు, మీకు ఇష్టం వచ్చిన మోడల్ అయితే దాని మీద వేసేసుకోవచ్చు మంచిగా. ఇంకా లవ్ సింబల్ షేప్స్ అయితే వస్తాయి, అవి కూడా అంటించుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే పైన క్యాప్ ఉంది కదా దానికైతే అంటించేసాను. అవి పై క్యాప్ మంచిగా కనిపిస్తుంది కదా, సో దానికైతే అంటించేసాను. మా దగ్గర ఎక్కువ ఉన్నాయంటే మొత్తానికి అంటించుకున్న దగ్గర కొంచెం అంతకుముందు తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో మొత్తం క్యాప్స్కి సరిపోవని నేను ఓన్లీ పై క్యాప్ వరకే అంటించుకున్నాను. చూడండి, నెక్స్ట్ కనిపిస్తుంది మీకు. సో అన్నీ క్యాప్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు లేయర్స్ ఒకదానికొకటి మనం అయితే అంటించుకోవాలి. సో ఫస్ట్ పెద్ద లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మీద నెక్స్ట్ లేయర్ అయితే మనం గమ్ పెట్టేసేసి అంటించుకుంటాం. చూడండి, జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు స్కిప్ చేస్తే ఖచ్చితంగా అసలు అర్థం కాదు. చూడండి, ఆ లేయర్ మీద నెక్స్ట్ లేయర్ యొక్క గమ్ పెట్టేసుకొని అయితే అంటించేసుకున్నాను. సో ఇలాగ మన 3 ఏవైతే మనం ఎన్ని లేయర్స్ తయారు చేసుకున్నామో అన్ని లేయర్స్ అయితే ఇలాగ పెట్టేసుకోవాలి. చూడండి, చుట్టూ లోపల గమ్ పెట్టకపోయినా చుట్టూ గమ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అది అంటేసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ తయారు చేసుకుని అన్ని లేయర్స్ అలాగా ఒకదాని ఒకటి అంటించుకోవాలి. మీరు క్యాప్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తయారు చేసుకోండి. కొంచెం చిన్న సైజు తయారు చేయొద్దు. చిన్న సైజు తయారు చేస్తే మీకు మనం చాక్లెట్స్ పెట్టాక కొంచెం పెద్దగా అవుద్ది కదా, సో మీకైతే అది క్యాప్ సరిపోకపోవచ్చు. ఎందుకంటే చాక్లెట్స్ పెట్టాక కొంచెం వెల్ప్ వచ్చేస్తాయి కదా, సో సరిపోదు. కొంచెం ఎగ్జాక్ట్గా కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా మీకు మంచిగానే ఉండిద్ది. సో మేమైతే 4 లేయర్స్ తయారు చేసాం కదా, ఇప్పుడైతే చాక్లెట్స్ అయితే అంటించుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ ఉంది, ఐ మీన్ బ్యాక్ నుంచి ఫస్ట్ లేయర్ అంటే చిన్న లేయర్ నుంచి వెళ్తున్నాము. సో ఫస్ట్ చిన్న లేయర్కి ఎక్కువ పట్టవని నేను చిన్న చాక్లెట్స్ అయితే పెట్టేశాను. మిడిల్లో ఒకటి కింద స్టిక్ చేసేసి సైడ్ 4 సైడ్స్కి 4 చాక్లెట్స్ అయితే స్టిక్ చేశాను. చూడండి, మీకు తెలిసిందే, ఐ మీన్ వాళ్ళకి ఏ చాక్లెట్స్ ఇష్టమో కనుక్కొని చేస్తే ఇంకా మంచిదన్నమాట. అంటే ఇంకా హ్యాపీగా మోర్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళకి ఏవి ఇష్టమో దాన్ని బట్టి మా ఫ్రెండ్ అయితే ఇది డైరీ మిల్క్ ఒకటి 5 స్టార్ ఒకటి చెప్పింది. సో మరీ చిన్నవి దొరకవు కదా, అందుకే నార్మల్ చాక్లెట్స్ అయితే ఫస్ట్ లేయర్లో పెట్టేశాను. మిగతా లేయర్స్కి 2 కాంబినేషన్లు అయితే పెట్టేశాను అనమాట. చూడండి, ఇలా 4 సైడ్ చాక్లెట్స్ పెట్టేసేసి క్యాప్ అయితే పెట్టేసేస్తున్నాను. మీరు పెట్టేటప్పుడు క్యాప్ చూడండి, నేనైతే 4 క్యాప్స్ ఒకే ఏదైతే సింబల్ ప్లస్ సింబల్ లాగా వచ్చింది కదా, సో అదంతా ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాం. మీరు కూడా అలాగే పెట్టేస్తే తీసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ లేయర్ చూడండి, నాకైతే 5 స్టార్ చాక్లెట్ అయితే కొంచెం క్రాస్గా అంటించుకున్నాను. మీరు క్రాస్గా పెట్టినప్పుడు ఇంకా చిన్న చాక్లెట్స్ ఏమైనా ఉంటే అటు ఇటు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను చిన్న చాక్లెట్స్ కొన్నే తెచ్చాను, అందుకని ఓన్లీ 5 స్టార్ క్రాస్కి అయితే పెట్టేశాను. సో ఈ చాక్లెట్స్ అంటే మీ ఇష్టం వచ్చినట్లు, మీ ఇష్టమైన చాక్లెట్స్ మీ ఇష్టం వచ్చినట్లు అరేంజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మరీ క్యాప్ పైకి వెళ్ళేదాకా పెట్టుకోవద్దు, క్యాప్ కిందికి వచ్చేలాగే మీరైతే చాక్లెట్స్ ప్లేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ప్లేస్ చేయండి. సో ఇలా చాక్లెట్స్ పెట్టాక సో దీని క్యాప్ కూడా నేను పెట్టేస్తున్నాను. చూడండి, ప్లస్ సింబల్ ఎటు సైడ్ వస్తుందో అన్ని 4 లేయర్స్కి అలాగే ప్లస్ సింబల్ వచ్చేలాగా ఆ డైరెక్షన్లో వచ్చేలాగా నేనైతే ప్లేస్ చేసేసాను. సో సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి నేను 3 చాక్లెట్స్ అయితే పెట్టాను. అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో ఎక్కువ చాక్లెట్స్ పడతాయి కాబట్టి 3 చాక్లెట్స్ అయితే అరేంజ్ చేశాను. అన్నిటికీ మంచిగా డబల్ టేప్ ఉండిద్ది కదా, సో డబల్ టేప్ అయితే నేను బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసి అంటించుకొని సో దాన్ని ఒక సీక్వెన్స్లో చాక్లెట్స్ అయితే అంటించుకుంటూ వచ్చేసాను. చూడండి, 5 ఇదేంటి డైరీ మిల్క్ చిన్న చాక్లెట్ పెట్టేసి దాని తర్వాత 5 స్టార్ది ఒకటి, మళ్ళీ డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్ అలా అయితే అరేంజ్ చేశాను. ఐ మీన్ దాని ఉండే ప్లేస్ని బట్టి అనమాట అక్కడ. సో కొంచెం చిన్నగా వచ్చిందంటే మీరు 2 చాక్లెట్సే పెట్టచ్చు. నాకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 3 చాక్లెట్స్ నాకు సరిపోయాయి ఆ లేయర్కి. సో అలాగే రిమైనింగ్ 3 పీసెస్ కూడా నేనైతే అలాగే పెట్టేశాను. చూడండి,
చూడండి 3 లేయర్స్ అయితే సేమ్ సీక్వెన్స్లో పెట్టేశాను. డైరీ మిల్క్ మధ్యలో 5 స్టార్, మళ్ళీ డైరీ మిల్క్ ఆ వేలో అయితే పెట్టేశాను. సో దీనికి కూడా క్యాప్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లేయర్ అనమాట. దీనికి కూడా సేమ్ డైరీ మిల్క్ మధ్యలో 5 స్టార్, మళ్ళీ డైరీ మిల్క్ ఆ కాంబినేషన్లో ఇది అరేంజ్ చేశాను. సో ఇక్కడ ఇలా నిలువుగా పెట్టకుండా ఇక్కడ మార్చేసా, అడ్డంగా పెట్టాను అనమాట. చూసే ఉంటాను. ఫస్ట్ లేయర్ వచ్చి చిన్న చాక్లెట్స్, నార్మల్ చాక్లెట్స్ నార్మల్గా పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ క్రాస్ పెట్టాను. దాని తర్వాత థర్డ్ లేయర్లో నిలువుగా పెట్టాను. ఫోర్త్ లేయర్ వచ్చేసి అడ్డంగా ప్లేస్ చేశాను. అంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క డిఫరెంట్గా అరేంజ్ చేశాను అనమాట. చూడడానికి లుక్ బాగుండిద్ది కదా, సో అందుకని అరేంజ్ చేశాను. ఇక్కడ ఏమైందంటే చాక్లెట్స్ ఆల్రెడీ కొంచెం మెల్ట్ అయ్యాయి అనమాట. అందువల్ల మనకు కొంచెం నేను పెట్టేస్తున్నప్పుడు లైక్ మెత్తగా అనిపించాయి. సో మీరు ఎప్పుడైనా ఈ బాక్స్ వచ్చేసి కొంచెం గిఫ్ట్ ఇచ్చే ముందు లైక్ అట్లా అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టించారంటే చాలా మంచిగా ఉండిద్ది. సో ఈ విధంగా ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోండి. లేదు మేము చేసుకోలేం మేడం, మాకు ఇలా మా పాపకి కానీ మా బాబుకి ఇలా బర్త్డే సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ ఉన్నాయి మాకు పంపించండి అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ నియర్ బై హైదరాబాద్ నియర్ బై అయితే ఖచ్చితంగా పంపిస్తాము. అయితే 1 వీక్ 10 డేస్ ముందే మాకైతే చెప్పండి, అప్పటికప్పుడైతే రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.